మిథున రాశి వారి దశ తిరగబోతోంది. 30 ఏళ్ల తర్వాత గజలక్ష్మి రాజయోగంతో ఈ రాశి వారి ఇంట కనకవర్షం కురవనుంది. వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవడమే కాకుండా ఇంకా వీరికి జీవితంలో ఏ విషయంలోనూ తిరుగుండదు. అయితే ఈ రాశి వారు 30 ఏళ్ల తర్వాత గజలక్ష్మి రాజయోగంతో జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు? అలాగే వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవరి జాతకంలో అయితే గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుందో వారికి కీర్తి, సంపద, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. అలాగే ఈ గజలక్ష్మి రాజయోగం ఏర్పడడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు. జీవితంలో ఉన్న కష్టాలు, సమస్యలు అన్నింటి నుండి కూడా ఉపశమనం పొందుతారు. అటువంటి గజలక్ష్మి రాజయోగాన్ని ఈ రాశి వారు పొందడంతో వీరి జీవితంలో ఉన్న కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. అయితే ఈ రాశి వారు గజలక్ష్మి రాజయోగంతో జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరి ఇంట ధనం ప్రవాహంలాగా రానుంది. వీరి జీవితంలో ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తీరనున్నాయి. అలాగే ఇప్పటి వరకు ఏ పనులైతే వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ గజలక్ష్మి యోగంతో పూర్తి కానున్నాయి. అలాగే మీరు గతంలో కొన్నటువంటి స్థలాల విషయంలోనూ, ఇంటి విషయంలోనూ ఏవైనా తగాదాలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి. ఈ రాశి వారికి గజలక్ష్మి రాజయోగంతో అకస్మాత్తుగా ఊహించని రీతిలో ధనాన్ని పొందే అవకాశం కూడా ఉంది. వ్యాపారపరంగా కావచ్చు, స్థిరాస్తుల ద్వారా కావచ్చు, ఏదో ఒక విషయంలో ఈ రాశి వారు అధిక మొత్తంలో ధనాన్ని పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఎవరైతే స్థలాలను, ఇళ్లను అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఊహించని రీతిలో అధిక మొత్తంలో లాభాలు రానున్నాయి. అలాగే కోర్టు కేసులు, న్యాయపరమైన విషయాల్లో వీరికి అనుకూలంగా తీర్పులు రానున్నాయి. ఈ రాశి వారు ఎవరైతే గతంలో ఇతరుల వద్ద రుణాలు చేసి మాటలను, నిందలను పడ్డారో వాటన్నింటికీ సమాధానం చెప్పే అవకాశం రానుంది. వీరు గతంలో చేసిన రుణాలన్నీ తీరిపోనున్నాయి. ఈ రాశి వారు గజలక్ష్మి రాజయోగంతో జీవితంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, వివాహ, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వృత్తిపరంగా అనుకూల అంశాలను పొందబోతున్నారు. చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహంగా ఉండనుంది. ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఆశించిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందనున్నారు. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించనున్నాయి. ఉద్యోగస్తులు వారి పై అధికారుల నుంచి, అలాగే వారి ఉద్యోగం చేసే సంస్థ నుంచి ప్రశంసలు పొందనున్నారు. అలాగే ఉద్యోగపరంగా సహా ఉద్యోగుల యొక్క సహకారం లభించనుంది. ఇప్పటి వరకు ఉద్యోగపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఉద్యోగపరంగా ఆహ్లాదకర వాతావరణం ఏర్పడబోతోంది. ఈ రాశివారు గజలక్ష్మి రాజయోగంతో వ్యాపారపరంగా ఊహించని మొత్తంలో అధికంగా ధనలాభాన్ని పొందనున్నారు. పెట్టుబడులు పెట్టాలన్నా, నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా ఈ సమయం అనుకూలంగా ఉంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. అయితే అధిక పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. వ్యాపారంలో ఊహించిన రీతిలో లాభాలు రావడంతో వ్యాపారపరంగా ఇప్పటి వరకు చేసినటువంటి రుణాలన్నీ తీరనున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో వ్యాపార విస్తరణకు, అభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే ఎవరైతే ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ అవకాశాల కోసం విదేశాల్లో ప్రయత్నాలు చేస్తున్నారో, అలాగే విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు, వారి ప్రయత్నాలు కూడా ఫలించనున్నాయి. ఈ రాశి వారికి విద్యాపరంగా అనుకూల ఫలితాలు పొందనున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు అనుకున్న ఫలితాలని పొందనున్నారు. ఈ సమయంలో వీరికి సాంకేతిక విద్య, వృత్తి విద్య వంటి వాటిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే విద్యాపరంగా అనేక పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. అయితే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి విద్యార్థులు ఎక్కువ శాతం చదువుపై దృష్టి అనేది పెట్టడం వల్ల ఉత్తమ ఫలితాలని సాధించగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు ఈ గజలక్ష్మి రాజయోగంతో ఎదుగుదల అనేది బాగా కనిపిస్తుంది. రాజకీయ పరంగా ఉన్నత పదవులను పొందుతారు. అలాగే వైద్య రంగంలో ఉన్నవారు కీర్తి ప్రతిష్టలను, పేరు ప్రఖ్యాతలని పొందుతారు. అలాగే క్రీడాకారులు, కళాకారులు మంచి గుర్తింపుని, ఎన్నో అవకాశాలని పొందుతారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కరించబడతాయి. అలాగే కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం, తీర్థయాత్రలు వంటివి చేస్తారు. ముఖ్యంగా బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అయితే ఈ సమయంలో మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనేవి ఈ సమయంలో సఫలం కానున్నాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఈ సమయం అనువుగా ఉంది. ఎవరైతే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారందరికీ మంచి సమయం రానుంది. ఈ సమయంలో వీరికి వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే మీకు నచ్చినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశం ఉంది.
అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే జీవిత భాగస్వామి వైపు నుండి ఆస్తిని కూడా పొందే యోగం ఉంది. అలాగే సంతానపరంగా శుభవార్తలను వింటారు. ఎవరైతే ఎప్పటినుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి గజలక్ష్మి రాజయోగంతో ఆర్థికంగా ఎన్నడూ చూడని సిరి సంపదలని పొందగలుగుతారు. వీరికి వ్యాపారపరంగా కావచ్చు, స్థిరాస్తుల ద్వారా కావచ్చు, జీవిత భాగస్వామి ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా జీవితంలో అకస్మాత్తుగా ఊహించిన రీతిలో ధనాన్ని లాభంగా పొందనున్నారు. అలాగే వీరికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరనున్నాయి. ఈ సమయంలో వీరి కొత్త స్థలాలను, ఇళ్లను కొని అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే బంగారు ఆభరణాలని కొనే అవకాశం కూడా ఉంది. ధన ప్రవాహం అధికంగా ఉంది. కాబట్టి ఈ రాశి వారు భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే వీరికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ సమసిపోతాయి. కానీ వీరి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అనవసరమైనటువంటి ఆందోళనలు, ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. ముఖ్యంగా ఎప్పుడు ఆహార నియమాలను పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఈ రాశి వారి జీవితంలో అభివృద్ధిని సాధించడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. శుక్రవారం రోజున అమ్మవారికి పసుపు, కుంకుమలను, గాజులను, నూతన వస్త్రాలను సమర్పించడం ద్వారా మీకున్నటువంటి కష్టాలని తొలగిపోతాయి. అలాగే ప్రతినిత్యం అమ్మవారి నామాన్ని జపించడం ద్వారా మీ జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి గాను పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు సోమవారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, తేనె కలిపి అభిషేకం చేయించుకుని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి. వీలైతే మంగళవారం నియమం పాటించడం మంచిది. గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించాలి. కాలభైరవ స్వామికి అమావాస్య, అష్టమి తిథుల్లో అభిషేకాన్ని చేయించుకుని కాలభైరవ అష్టకాన్ని పఠించాలి. వీలైనప్పుడల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు. సో చూసారు కదండి, 30 ఏళ్ల తర్వాత గజలక్ష్మి రాజయోగంతో ఈ రాశి వారి ఇంట కనక వర్షం ఎలా కురవనుంది, అలాగే ఈ రాశి వారికి జీవితంలో ఇంకా ఏ విధంగా తిరుగుండదు అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో సవివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మిథున రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో